అంతర్జాతీయ కార్మిక దినోత్సవమైనటువంటి మేడే సందర్భంగా ప్రత్యేకించి భారతదేశంలో కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులకు, కార్మికుల ఐక్యతకు, కార్మికుల ఉనికికి కూడా చాలా ప్రమాదకరమైనటువంటి రోజులు వచ్చాయి. కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా కార్మిక వర్గాలకు వ్యతిరేకంగా ఉంటున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలను వీటన్నిటిని కూడా ఈరోజు ఎదుర్కోవాలంటే కార్మిక వర్గం అంతా కూడా ఐక్యంగా ఉండాలనేటువంటి సందేశం ఈ మేడే సందర్భంగా అందరు కూడా తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందు నుండి కూడా కార్మికులు, పేద వర్గాల పక్షపాతి, వైఎస్ఆర్సీపీ నాయకత్వంలోనే కార్మికుల హక్కులు, ప్రయోజనాలు నెరవేరుతాయని నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. కార్మికులకి, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి, నాయకులకి అందరికీ కూడా మేడే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మేడే అనేది ఒక చారిత్రక దినోత్సవం. ప్రజలు శ్రమని దోచుకుంటున్న తరుణంలో గొడ్డి చాకరీ చేయలేని అనే పరిస్థితుల్లో పనిముట్లు కిందికేసి 8 గంటల పని దినం కోసం పోరాటంలోనే మేడే అని చెప్పి కూడా చెప్పుకుంటున్నారు. ఈరోజు గత ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆటో కార్మికులకి అయితేనేమి, తోపుడు బండ్లు అయితేనేమి, నాయి బ్రాహ్మణులకి అయితేనేమి, తర్జీలకి అయితేనేమి, మరియు మత్స్య కార్మికులకి అయితేనేమి అందరికీ కూడా సంవత్సరానికి 10,000 ఇచ్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కిందని చెప్పి తెలియజేస్తుండ. అంతేకాకుండా అడక్కనే జీతాలు పెంచిన అంగన్వాడీ వర్కర్లకి అయితేనేమి, ఆశా వర్కర్లకి అయితేనేమి, ఆర్టీసీ కార్మికులకి అయితేనేమి జీతాలు పెంచిన ఘనత ఒక వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కిందని చెప్పి తెలియజేస్తుండ. అవన్నీ కూడా రద్దుపరిచి ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు కార్మికుల పొట్టలు కొట్టి వాళ్ళ ఉసురు పోసుకుంటున్నారని చెప్పి తెలియజేస్తున్నా. ఇతను ముఖ్యమంత్రి, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నన్న రోజులు కూడా కార్మికుల్ని కరువు వచ్చిందే తప్ప వాళ్ళని కడుపు నిండా తిని పండుకొని కాలాలు లేవని చెప్పి తెలియజేస్తున్నా. అంతేకాకుండా తెలుగుదేశం గవర్నమెంట్లు అంగన్వాడీ వర్గాల జీతాల కోసం, పెంపు కోసం పోరాటాలు చేసే గుర్రాలు తెప్పించి వాళ్ళని తొక్కించిన కాలాలు కూడా ఉన్నాయని చెప్పి తెలియజేస్తున్నా. మరి 2029లో మేము కార్మికులు అంతా కూడా పోరాటాలు చేసి మరొక మారి జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకుంటామని చెప్పి తెలియజేస్తూ, ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినట్టు మన అనంతపురం జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి అన్న గారికి, ఎక్స్ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి అన్న గారికి, వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రజాప్రతినిధులకి, కార్యకర్తలకి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.